శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 9వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి ఉదయం 8:55 వరకు, తదుపరి చతుర్దశి. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 3:19 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. శివం యోగం మధ్యాహ్నం 1:26 వరకు, తదుపరి సిద్ధయోగం. తైతులకరణం ఉదయం 8:55 వరకు, తదుపరి గరజీకరణం. అమృత ఘడియలు ఉదయం 7:20 వరకు, ఇవి సూర్యోదయానికి ముందు 5:34 ప్రారంభమైనవి. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుండి 1:28 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:11 నుండి 4:02 వరకు. నేటి వర్జ్యం రాత్రి 7:43 నుండి 9:29 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే సర్వసిద్ధి త్రయోదశి అనే త్రయోదశి తిథి గురించి చెప్తారు. సమస్త సిద్ధులను కరతలామలకంగా ప్రసాదించినటువంటి తిథి త్రయోదశి. ఈ త్రయోదశి తిథి సోమవారం అయినటువంటి ఈ రోజున సూర్యోదయానికి ఉండడం, శివారాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. అందులో ఈరోజు విశాఖ నక్షత్రం. కొన్ని గ్రంథాలను పురాణాలను అనుసరించి సుబ్రహ్మణ్య స్వామి యొక్క జననం అనేది విశాఖ నక్షత్రంలోనే జరిగిందని కూడా ప్రత్యేకంగా మనకి చెప్పబడుతున్నటువంటి విషయం. అంతేకాకుండా గ్రహరాట అయినటువంటి సూర్యభగవానుడి యొక్క జన్మ నక్షత్రం కూడా విశాఖ నక్షత్రం అని చెప్పబడుతుంది. ఈ రోజున చేసేటటువంటి శివారాధన చాలా విశేషమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది. అందులో సోమవారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర అని ఆహారాన్ని వదిలివేసి, అంటే ఆహారాన్ని సైతం భుజించకుండా ఈనాడు ఎవరైతే అహరహం శివముపాసిత అంటే పరమేశ్వరుని గనక ఉపాసించినట్లయితే విశేషమైన ఫలితాన్ని వాళ్ళు పొందగలుగుతారు. ముఖ్యంగా మానవుడికి ఉండేటటువంటి దుఃఖము శోకము ఏదైతే ఉందో అది ఈశ్వరారాధన వల్ల తొలగిపోతుంది అన్నారు. ఎందుకంటే పరమాత్మ యొక్క దివ్యనామాల్లో రుద్ర అనేటటువంటి నామం చాలా విశేషమైంది. ఏమిటండి ఈ రుద్రనామం అంటే, రుద్రం ద్రాయతి అయితే రుద్రః అంటే ఆ రోదనాన్ని పోగొట్టేటటువంటి వాడు రుద్రుడు అని చెప్పారు. అంటే ఏమిటండి మనకి ఎందుకు వస్తుంది ఈ ఏడుపు అంటే, ప్రతివాడికి 3 రకాల తాపత్రయాలు ఉంటాయట. అంటే మనిషిని దహించి కాలుస్తూ ఉంటాయట. ఏమిటండి అన్నారు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములు అన్నారు. అటువంటి ఈ 3 తాపత్రయములు ఏవైతే ఉన్నాయో, త్రినేత్రుడైనటువంటి శంకరుడి పద సమాశ్రయం చేసినట్లయితే ఈ తాపత్రయాలన్నీ కూడా తొలగిపోతాయండి అన్నారు. వాటితో పాటు ఈ 3ఏనా అన్నారు. కాదయ్యా, సత్వ రజస్తమో గుణాలకు అతీతంగా నీవు ఉండగలుగుతావు. శీతోష్ణ సమస్థితులకు కూడా నీవు ఇదిగా కూడా నువ్వు చక్కగా ఉండగలుగుతావు. ఇటువంటి ప్రతికూల పరిస్థితులనైనా సరే నీకు ఈశ్వరుడు అనుకూలంగా మారుస్తాడు అని చెప్పారు. అందులో సోమవారం నాడు చేసేటటువంటి ఈశ్వరారాధన చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. శివనామాన్ని స్మరించిన, ఈశ్వరుని దర్శించిన, ఈశ్వరుని అర్చించిన చాలా విశేషమైన ఫలితాలు అందుతాయి. అందులో అభిషేక ప్రియ శివ అంటారు. ఈశ్వరుడికి ఏం కావాలండి అన్నారు. ఈశ్వరుడి గురించి చెప్తూ ఆయనే భోళాశంకరుడు అన్నారు. ఆయన పొగిడితే చాలుట వసుడైపోతాడు. దానితో పాటు అశుతోషుడు ఉన్నాడు. అతి సులభంగా ఆయన సంతోషపడతాడట. ఏ విధంగా అండి అన్నారు. ఆయన కావాల్సింది ఏమిటి అంటే, ఆయన కావాల్సింది గుక్కెడు నీళ్లు, గుప్పెడు పత్రి, చిటికెడు విభూతి, గుండెల నిండా భక్తి. వీటిని భక్తితో సమర్పణ చేస్తే చాలు, ఆయన కోరినటువంటి కోరికలన్నీ కూడా అనుగ్రహిస్తారన్నారు. అందుకే రాజశేఖర చరిత్రలో కవి మారన ఒక గొప్ప మాట చెప్తాడు. నీలకంఠుని శిరస్సుపై నీరు జల్లి పత్తు రిసుమెంతనవాడు పారవేచు, కామధేను వానింట గాడి పసర, వల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు అన్నారు. ఎవరైతే శివారాధన చేసేటటువంటి క్రమంలో భాగంగా స్వామివారి మీద అన్ని నీళ్లు పారబోస్తారో, అంత పత్రి వేస్తారో, కామధేను వానింట గాడి పసర, సమస్త కోరికలను కూడా నెరవేర్చేటటువంటి కామధేను వాడింట్లో పెంపుడు జంతువుగా ఉంటుంది. అల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు, బంగారు పుష్పాలని పూచేటటువంటి స్వర్గంలో ఉండేటటువంటి పారిజాత వృక్షం వాళ్ళ ఇంట్లో, బంగారు పుష్పాలను పూచేటటువంటి ఆ వృక్షం వాళ్ళ ఇంట్లో పెరటి మొక్కగా ఉంటుంది అని చెప్పారు. అటువంటి భక్త సులభుడు శంకరుడు భవానీపతి. అటువంటి భవుడి యొక్క దివ్యకృప కోసం యథాశక్తిగా ఈ సోమవారం నాడు శివారాధన చేసి అందరూ తరిస్తారని, తరించాలని ఆశిస్తూ హరనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో
మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య జయం అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా కాబోతుందో అది ఈ రోజుకి మాత్రమే తెలుసుకోగలుగుతారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు త్రయోదశి ఉదయం 8:55 వరకు, తదుపరి చతుర్దశి. ఈరోజు సోమవారం, నక్షత్రం విశాఖ. నేటి ప్రత్యేకత తిరుమలలో శ్రీవారి జ్యేష్ఠాభిషేక ప్రారంభం. అంతేకాక తిరుపతిలో గోవిందరాజస్వామి వారికి రథోత్సవం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించుద్దాం. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో బుధ గురువులు, సింహంలో కుజ కేతువులు, మీనంలో శని, కుంభంలో రాహువు ఉన్నారు. తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలంగా ఉంటుంది. ఏ పని అనుకున్నప్పటికీ కూడా తప్పక కార్యంలో విజయం లభించే అవకాశం ఉంది. సంతానం నుండి శుభవార్తలు వినే అవకాశం ఉండొచ్చు. వైద్యులైనటువంటి వారికి ప్రత్యేకమైన గుర్తింపు లభించే అవకాశం కలగచ్చు. న్యాయస్థానంలో న్యాయవాదులైనటువంటి వారికి మంచి గుర్తింపుతో పాటు ప్రశంసా పత్రం కూడా లభించే అవకాశం ఉండొచ్చు. సంగీత కళాకారులకి చెప్పలేనటువంటి ఆర్థికమైనటువంటి లాభం కొడిగే అవకాశం ఉండొచ్చు. అంతేకాక విద్వత్ సభల్లో పాల్గొనే అవకాశం కూడా సిద్ధించవచ్చు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మజలంతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో వివాదాలు తొలగడమే కాకుండా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి మాత్రమే చేయవలసి వస్తూ ఉంటుంది. ఎవరైనా వాదం చేద్దామని, అలాగే విశేషమైనటువంటి వ్యతిరేక భావాన్ని ప్రదర్శించుతామని వచ్చినప్పటికీ మౌనంగా ఉండడం మంచిది తప్ప ప్రతిస్పందించడం ఏమాత్రం సరైనటువంటి పని కాకపోవచ్చు. న్యాయస్థానంలో ఏదైనా అభియోగం ఇంకా అపరిష్కృతంగా కానీ ఉన్నట్లయితే వాయిదా కోరడం మంచిది తప్ప వెంటనే తీర్పు ప్రకటించవలసిందిగా కోరుకోవడం ఇటువైపు నుండి మనంతట మనమే ఏమాత్రమూ సరి కాకపోవచ్చు. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామివారిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అందరినీ కలుపుకోవాలనేటటువంటి భావంతోనే ఉంటారు. ఎవరు వ్యతిరేకించినప్పటికీ కూడా వారితో వాగ్వివాదాన్ని చేయరు. కుటుంబానికి సంబంధించిన అన్ని విధాలైనటువంటి సౌకర్యాలని ఏర్పాటు చేస్తారు. పొదుపు సూత్రాన్ని పాటిస్తూ నూతనమైనటువంటి గృహాన్ని కొనుక్కోవడానికి తగినటువంటి అన్ని ఏర్పాట్లని దాదాపుగా చేసుకోగలుగుతారు. ఎవరైతే అనుకూలుగా ఉన్నారో, ఎవరైతే మరింత మైత్రీ భావంతో ఉన్నారో వారిని వాడుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు. వారితో పరిచయాన్ని మాత్రమే చక్కగా పెంచుకుంటూ కనిపిస్తూ ఉంటారు. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు దాక్షారామ భీమేశ్వర స్వామి వారిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి దిగులుతనంతో ఉంటారు. మానసికంగా పెరిగితనంతో కూడా ఉండే అవకాశం ఉంటుంది.
కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లని కూడా సక్రమంగా చేయగలుగుతారు. అయితే ఆర్థికమైనటువంటి నష్టం బాగా ఎక్కువయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. దూరపార ప్రయాణాలను చేసేటటువంటి ఓపిక ఏమాత్రం ఉండే విధానం లేదు. కాబట్టి వీలైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చాలా మంచిది. మాట్లాడేటటువంటి సందర్భంలో శృతి మించి మాట్లాడడం సరైనటువంటి పని కాకపోవచ్చు. న్యాయస్థానంలో ఏ విధమైనటువంటి అభియోగాలు ఇంకా అపరిష్కృతంగా లేనటువంటి కారణంగా చెప్పలేనటువంటి సంతోషంతో ఉండే అవకాశం ఉంది. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా వ్యగ్రతతో ఉంటారు. సంతానం తరచూ వ్యతిరేకిస్తూ ఉండే భావం గోచరించవచ్చు. ఆర్థికమైనటువంటి స్థితి తక్కువ కావచ్చు. దానికి కారణం కుటుంబంలో ఒకరిద్దరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావం ఉండడమే. ముఖ్యంగా సింహరాశి వారికి హృదయానికి సంబంధించినటువంటి చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్యం తాత్కాలికంగా పెరుగుతూ ఉండేటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని వీలైనంత తొందరగా చేయించుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఉంటుంది. ఆ అనారోగ్యాన్ని తొలగించుకునేందుకు కూడా సరైనటువంటి ఔషధ సేవలు చేయడం అత్యవసరం. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే న్యాయస్థానంలో విజయంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఏ విధమైన ఇబ్బంది లేకుండా నల్లేరు మీద బండిలాగా నడిచిపోతూ ఉంటుంది జీవితం. ఏ విధమైన రుణ భావము లేకుండా తమంత తామే స్వయంగా బంధువులు, మిత్రులు, ఆప్తులు అనేటువంటి వారు రుణ రూపంగా సొమ్ముని ఇస్తూ గృహ లాభాన్ని కలిగించేటటువంటి ఆలోచనతో ఉంటారు. సంతానంతో తాత్కాలికమైనటువంటి చిన్న అరమరికలు వచ్చే అవకాశం ఉన్నా అది బహిరంగ పడేటువంటి విధానం మాత్రం ఉండదు. సభల్లో, సమావేశాల్లో, అలాగే సంగీత కచేరీల్లో, ఇతరమైనటువంటి ముఖ్యమైన ప్రదేశాల్లో మంచి కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకోగలుగుతారు. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామివారిని పంచపుష్ప జలాలతో అభిషేకించినట్టయితే సకల సమస్యలు తొలగిపోయి రావలసిన పాత బకాయిలు వచ్చే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. పిరికితనం ఏమాత్రం లేకుండా ఉంటారు. ఎవరితోనైనా సరే ధైర్యంగా నిర్లక్ష్య భావంతో సమాధానాన్ని చెప్పే దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. తమవైనటువంటి ఆస్తులన్నింటినీ కూడా ప్రతి వారము 10 రోజులకి స్వయంగా వెళ్ళి పరిశీలించుకుని పరీక్షించుకుని ఏ విధమైనటువంటి అన్యాక్రాంతము కాలేదనే విషయాన్ని దృఢపరుచుకుంటూ ఉంటారు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగినప్పటికీ కూడా ఏ విధమైన దిగులు పడకుండా ఉండగలుగుతారు. సోమవారం సందర్భంగా తులారాశి వారు శ్రీరామలింగేశ్వర స్వామి వారిని చెరకు రసంతో అభిషేకించినట్టయితే ఆరోగ్య లాభం కలగడమే కాకుండా ఆర్థిక సిద్ధి కూడా కలిగే అవకాశం ఉంటుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పైకి గంభీరంగా ఉంటారు కానీ లోపల ఆర్థికమైనటువంటి లోటుతో ఉంటారు. పైకి శారీరకంగా దృఢంగా ఉంటారు కానీ అనారోగ్యం లోపల ప్రవేశించే ఉందనే మాటని మర్చిపోరు. వైద్య పరీక్షలు చేయించుకోవడంలో మాత్రం నిర్లక్ష్య భావాన్ని తాత్కాలికంగా చూపిస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి స్థిరమైన ఆస్తిని కూడా అమ్మడం కానీ తాకట్టు పెట్టడం కానీ చేయరు.
అది జరగనటువంటి పక్షంలో వ్యాపారం సుఖంగా జరిగే అవకాశాలు తక్కువ అనిపించవచ్చు. అయినప్పటికీ కూడా ఏ విధంగానూ ఆ విధంగా తాకట్టు పెట్టడం కానీ ఇంకా ఇతరమైనటువంటి తీరులో ఆర్థిక సంపాదన కోసం దీన్ని ఎర్రచూపడం కానీ ఉండే అవకాశం లేదు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామివారిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి వృత్తిపరంగా కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటలో కాఠిన్యం ఉంటుంది. తాము అనుకున్నటువంటి ఏ పని కాకపోతుంది అనేటువంటి విపరీతమైన మానసిక అశాంతితో ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబంలో వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారిలో మధ్యమ వైద్య పరీక్షలను చేయించడం ఎంతైనా అవసరం. తమవైనటువంటి ఆస్తులు అన్యాక్రాంతాలు కాకుండా ఉండడం కోసమని నమ్మకమైనటువంటి వారితో ప్రత్యేకమైన కాపుదల కాయించుతూ ఉండడం, లేదా వారానికో 10 రోజులకో ఒక మారు వెళ్ళి స్వయంగా పరిశీలించుకు చూసుకుంటూ ఉండడం ఎంతైనా శ్రేయస్కరం. సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామివారిని బంగారు వస్తువులు ముంచిన స్వర్ణజలాలతో అభిషేకించినట్లయితే తప్పక నూతన భూ లాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం చక్కగా ఉంటుంది. వృత్తి మరింత ఉత్సాహంగా ఉంటుంది. శారీరకమైనటువంటి ఆరోగ్యం మాత్రం మధ్యమంగా ఉండేటువంటి కారణంగా ఏదీ తోచకుండా ఉండేటువంటి పరిస్థితిలో ఉండొచ్చు ఈ రాశివారు. సంతానానికి సంబంధించిన విద్య మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ప్రతిభాత్మకంగా ఉండే అవకాశం లేదు. ఆ మధ్య ఒకసారి వీరికి ప్రతిభాత్మకమైనటువంటి విద్య లభించినప్పటికీ కూడా విద్య మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది. దానికి కారణం వివాహాది శుభకార్యాల్లోనూ విందు వినోదాల్లోనూ పాల్గొనడం మాత్రమే. తల్లిదండ్రులు జాగ్రత్తగా పట్టించుకుని చూసుకోవడం అవసరం. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శంకరునికి బిల్వదళాలతో అర్చన చేసినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యాపారం చక్కగా ఉంటుంది. వృత్తిలో ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. పాత బకాయిలన్నీ కూడా వసూలయ్యే అవకాశం, అశ్రమంగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. 10 మంది సలహాలని తీసుకుంటూ నిరహంకార భావంతోనే కార్యక్రమాన్ని చేస్తారు. సంతానానికి సంబంధించిన విద్య ప్రతిభాత్మకంగా ఉంటుంది. వచ్చేటటువంటి చుట్టాలు, ఆప్తులు, మిత్రులు అయినటువంటి వారు ఏమాత్రపు సమయ వ్యర్థాన్ని చేయకుండా అతి ముఖ్యమైనటువంటి మాటలనే మాట్లాడేలా వీరు తెలియచేయడంతో వ్యాపారం చాలా చక్కగా ఇనుమడించేటువంటి అవకాశం బలంగా గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని రాగి వస్తువులు ముంచినటువంటి తామ్ర జలంతో అభిషేకించినట్లయితే పాత బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభానికి అవకాశం స్పష్టంగా ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి ఆదాయాన్ని విశేషంగా సంపాదించుకోగలుగుతారు. లోగడ జరిగినటువంటి నష్టాన్ని పూర్తి చేసుకుంటూ కనిపిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించిన శ్రద్ధని అనుక్షణం పాటిస్తూ ఉంటారు. తమ ఆరోగ్యం విషయంలో కూడా ముఖ్యంగా చర్మ వ్యాధిని, అంతేకాక కంటికి సంబంధించిన తాత్కాలికంగా వచ్చినటువంటి వ్యాధిని తొలగించుకోవడం కోసమని ఔషధ సేవని చేస్తూనే ఉంటారు. అయితే ఇంతకు ముందులాగా దూరభార ప్రయాణాన్ని చేయరు. తీర్థయాత్రల్ని వెళ్ళడం కొద్దిగా తగ్గించుకునే అవకాశం కూడా ఉండవచ్చు. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీగంగా జలాలతో అభిషేకించినట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. వేతన ఆధిక్యంతో. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా
సాక్షాత్తు ఆ శంకరుని అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు తిరుమల క్షేత్రంలో శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే సోమవారం సందర్భంగా మారేడు దళం కోసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, మారేడు దళాలతో ఎలా శివపూజ చేస్తే ఐశ్వర్యం కలిసి వస్తుందో, మారేడు మొక్కను ఇంటి ఆవరణలో ఏ విధంగా పెంచుకోవాలో, మారేడు మొక్క దగ్గర ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంపూర్ణంగా శుభము లాభము అందిపుచ్చుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు తిరుమల క్షేత్రంలో శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. జ్యేష్ఠ మాసంలో వర్షాలు బాగా కురవటానికి, పంటలు బాగా పండటానికి తిరుమల క్షేత్రంలో శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం సందర్భంగా ఈరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళటం, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించటం, వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దేవాలయానికి వెళ్ళటం వీలు కాని వాళ్ళు గృహంలోనే వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్తోత్రాలు కూడా పఠించలేని వాళ్ళు ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః అని మనస్సులో స్మరించుకుంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సోమవారం సందర్భంగా పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మారేడు దళానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. ఎప్పుడైనా సరే మారేడు దళం కోసేటప్పుడు సోమవారము, మంగళవారము, శుక్రవారము ఈ 3 రోజుల్లో మారేడు దళం ఎట్టి పరిస్థితుల్లో కొయ్యకూడదు. మారేడు దళాలు మీరు ఎప్పుడు కోసుకోవాలన్నా బుధవారం కానీ శనివారం కానీ మారేడు దళాలు కోసుకోవాలి. అలాగే తిథుల పరంగా అమావాస్య, పౌర్ణమి, అష్టమి, చవితి, చతుర్దశి ఈ తిథుల్లో మాత్రం మారేడు దళం కొయ్యకూడదు. నక్షత్రాల పరంగా ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు మారేడు దళం కొయ్యకూడదు. అశౌచం ఉన్నప్పుడు కూడా మారేడు దళం కొయ్యకూడదు. సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారిన సంక్రమణం జరిగిన రోజు కూడా మారేడు దళం కొయ్యకూడదు. అయితే మారేడు దళాలు కోసేటప్పుడు మారేడు దళం క్రింద పడినప్పటికీ దాన్ని నీళ్లతో కడిగి పూజకు వినియోగించుకోవచ్చని ఆచార మయూఖం అనే గ్రంథంలో చెప్పారు. ఒకసారి శివపూజకు వినియోగించుకున్న మారేడు దళం మర్నాడు తీసి చక్కగా నీటితో కడిగి మళ్ళీ శివపూజకు వినియోగించుకోవచ్చు. అలా ప్రతిరోజు కూడా శివుడికి పూజ చేసినటువంటి మారేడు దళాన్ని మళ్ళీ తీసి దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి మళ్ళీ శివపూజకు వినియోగించుకోవచ్చు. అలా 30 రోజుల పాటు పూజించిన మారేడు దళాన్నే మళ్ళీ నీళ్లతో కడిగి పూజ చేసుకోవచ్చని ఆచారమయూఖం అనే గ్రంథంలో చెప్పారు. కాబట్టి ఒక్కసారి కోసిన మారేడు దళాన్ని ప్రతిరోజు 30 రోజుల వరకు శివపూజకు వినియోగించుకోవచ్చు. అలాగే మారేడు దళాలతో శివపూజ చేసేటప్పుడు గంధం రాసిన మారేడు దళాలతో శివపూజ చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. అయితే మారేడు దళాలు కొబ్బరి నీళ్లలో తడిపిన మారేడు దళాలతో శివపూజ చేస్తే మహదైశ్వర్యం కలుగుతుందని, అఖండ సామ్రాజ్య అధికారం సిద్ధిస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి అత్యున్నత స్థాయిలో పదవులు రావాలన్నా, మహదైశ్వర్యం కలగాలన్నా కొబ్బరి నీళ్లలో తడిపిన మారేడు దళాలతో సోమవారం శివపూజ చెయ్యండి. శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే మారేడు మొక్క ఇంటి ఆవరణలో పెంచితే చాలా మంచిది. ఇంటి ఆవరణలో మారేడు మొక్క తూర్పు దిక్కులో కానీ, ఉత్తర దిక్కులో కానీ, ఈశాన్యంలో కానీ పెంచితే చాలా మంచిది. తూర్పు వైపు మారేడు మొక్క పెంచితే సమస్త సౌఖ్యాలు కలుగుతాయి, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఉత్తర దిక్కు వైపు మారేడు మొక్క పెంచితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ధనప్రాప్తి కలుగుతుంది. ఈశాన్యంలో మారేడు మొక్క పెంచితే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మారేడు చెట్టు దగ్గర కొన్ని విధులు పాటించడం ద్వారా కూడా సమస్త శుభాలు కలుగుతాయి. ఎవరైనా శివభక్తుడికి సోమవారం రోజు మారేడు చెట్టు దగ్గర భోజనం పెడితే కొన్ని వేల సార్లు అన్నదానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి అన్నదానం చేసిన అద్భుతమైన ఫలితం ఎక్కువగా సిద్ధించాలంటే మారేడు చెట్టు నీడ పడే ప్రదేశంలో శివభక్తుడికి భోజనం పెట్టండి. అలాగే ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం ఎవరైనా సరే మారేడు చెట్టు కింద
ఆవు నెయ్యి దానం ఇచ్చినా, క్షీరాన్నం దానం ఇచ్చినా ఏ జన్మలో కూడా ఆర్థిక ఇబ్బందులు కలగవని ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాబట్టి జన్మలలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే శివుడికి ప్రియమైనటువంటి సోమవారం కానీ, మాస శివరాత్రి రోజు కానీ మారేడు చెట్టు కింద ఆవు నెయ్యి, క్షీరాన్నం ఈ రెండింటిలో ఏదైనా కానీ, ఈ రెండు కానీ ఎవరికైనా దానం ఇవ్వండి. ఏ జన్మలో కూడా మీకు ఆర్థిక బాధలు ఉండవు, దారిద్ర్య బాధలు ఉండవని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి మారేడు దళాలు కోసే విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ, మారేడు దళాలతో పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటిస్తూ ఇంటి ఆవరణలో మారేడు మొక్కను పెంచుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. వెండితో కానీ, బంగారంతో కానీ ఒక మారేడు దళాన్ని చేయించుకొని దాన్ని ప్రతిరోజు శివ పూజలో ఉంచి శివుణ్ణి పూజించినా కూడా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు తొందరగా అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా మంగళవారం రోజు రాహుకాల పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. మంగళవారం రాహుకాలం ఎలాంటి పూజలు చేస్తే అద్భుత విజయాలు అందిపుచ్చుకోవచ్చో, రాహుకాలంలో ఎలాంటి పనులు చేయవచ్చో, ఎలాంటి పనులు చేయకూడదో, పొరపాటున రాహుకాలంలో అత్యవసరంగా ప్రయాణం చేయవలసి వస్తే ఎలాంటి విధి విధానాలు పాటించి ప్రయాణం చేస్తే రాహుకాల దోషం ఉండదో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.